ఒక దొంగోడు ఒక మార్కెట్ లోంచి వెళ్తున్నాడు. అడు దొంగోడాడు. అక్కడ అతను దొంగతనం చేయట్లేదు అప్పటికి, కానీ అతనిలో ఏ బుద్ధి ఉంది? దొంగ బుద్ధి ఉంది, దొంగలించే స్వభావం ఉంది. ఎవడో మార్కెట్ లో దొంగతనం చేసాడు అనుకోండి, వెనకాల మనుషులు దొంగ 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 అన్నప్పుడు వీడు ఆ క్షణంలో దొంగతనం చేయకపోయినా ఏం చేస్తాడు? వాడిని తరమరేళ్ళో గానాడు. హల్లెలూయా. ఎవడును తరమకుండానే దుష్టుడు హల్లెలూయా. భయపడే మనస్తత్వము, పారిపోయే మనస్తత్వము. When you have a wickedness in your mind, నువ్వు ఉండలేవు. When you face a situation, ఒక పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు నీ దుష్ట మనసు నిన్ను అక్కడి నుంచి ఏం చేస్తుంది? పారిపోయేలాగా, భయపడేలాగా. నీ పాపము, నీ యొక్క దుష్టత్వము విల్ క్రియేట్ ఏ ఫియర్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో నెమ్మది ఉండదు, పెరికితనం ఉంటుంది. హల్లెలూయా. రెండో లైన్ లో రాయబడింది, నీతిమంతుడు ధైర్యముగా ఉండును. నీతిమంతుడు ఎవరండి? నీతిమంతుడు అంటే మన క్రియలను బట్టి కాదు, గాని వాక్యంలో రాయబడింది మన క్రియలు మురికి గుడ్డలు వలె. మురికి గుడ్డలు వలె, అసహ్యమైన గుడ్డల వలె. ఉంటాయంట మన నీతి క్రియలు. విశ్వాసమును బట్టి యేసు రక్తంలో కడగబడిన నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు, మన క్రియలను బట్టి కాదు. హల్లెలూయా. ఎప్పుడైతే నీతిమంతులుగా యేసు రక్తంలో కడగబడతామో అప్పుడు మనకేమొస్తుంది? బహుధైర్యం వచ్చేస్తుంది. విల్ బి వెరీ బ్రేవ్. ధైర్యంగా ఉంటావు. ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్. ఎటువంటి పరిస్థితులన్నా చూసి భయపడకుండా స్థిరంగా ఏం చేస్తావు? ఉంటావు, నిలబడతావు. లేకపోతే పారిపోతావు. హల్లెలూయా. తర్వాత ఏమైంది? రాయబడింది, దేశస్థుల దోషం వలన దాని అధికారం అనేకం. హల్లెలూయా. దేశస్థుల దోషం వలన దోషము చేసే వ్యక్తులు ఏమవుతారట? అధికారులు ఏమైపోతారట? ఎక్కువైపోతారు. హల్లెలూయా. బుద్ధి జ్ఞానములు గలవాని చేత దాని అధికారులు. హల్లెలూయా. బుద్ధి జ్ఞానం ఎక్కడొస్తుందండి?
ప్రపంచంలో ఎవరు కూడా ఏ దేవుడు దేవత అనబడేవారు ఎవరు కూడా నీకు బుద్ధిని అనుగ్రహించలేరు, నీకు జ్ఞానాన్ని అనుగ్రహించలేరు. ఇది ప్రూవ్ అయింది. అనేక మంది బుద్ధులు మారడానికి టెర్రరిస్టులు మారుతున్నారు. ఇప్పుడు బుద్ధి లేని మూర్ఖపు భయంకరమైన మనుషులను మట్టుబట్టే ఒక భయంకరమైన కట్టులోంచి, ఆ బుద్ధి లేని పరిస్థితుల్లోంచి విడుదల పొందుకొని ఏమవుతున్నారు? పీపుల్ ఆర్ చేంజింగ్. మనుషులు మారుతున్నారు, ముస్లిమ్స్ మారుతున్నారు, హైందవులు మారుతున్నారు. ఇప్పటి వరకు మేము వెంబడించింది బుద్ధి లేని పని. ఎంతకాలం నేను కొయ్యకి దండం పెట్టాను, కర్రకు దండం పెట్టాను, నా చేతులు చేసుకున్న కర్రకు దండం పెట్టే గురుడితనంలోని, మూర్ఖత్వంలోను, బుద్ధి లేని తనంలో ఉన్న నేను యేసు రక్తములో, యేసు పిలుపుతో, యేసు స్వరముతో మారి ఇప్పుడు జ్ఞానాన్ని కలిగి ఉన్నాను, బుద్ధి కలిగి ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు చెప్తున్న మాట, బుద్ధి అంటే ఏంటండి? డూయింగ్ ద రైట్ థింగ్. బుద్ధి అంటే ఏది సరైనదో, ఏది వాస్తవమో, ఏది నిజమో, ఏది యథార్థమో దాని వైపుకి మళ్ళడమే బుద్ధి కలిగి ఉండడం అంటే. హల్లెలూయా. ఏది నిజమైనదో గ్రహించుకోవడమే బుద్ధి. పొరపాటును సరి చేసుకోవడమే బుద్ధి. తప్పిపోయిన కుమారుడు మాట్లాడుతున్నాడు, నా తండ్రి ఇంట్లో ఆహారం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ తిండి లేక అవస్థపడుతున్నాను. హీ రియలైజ్ ద ఫాల్ట్. అతని యొక్క తప్పును అతను తెలుసుకున్నాడు, ఏది మంచిదో తెలుసుకున్నాడు, అందులో నుంచి బయటకు వచ్చేసాడు. అతనికి బుద్ధి వచ్చినప్పుడు ఈ టర్న్ బ్యాక్, తండ్రి ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. హల్లెలూయా. తప్పిపోయిన మనము, ఈ లోకంలోనికి తప్పిపోయిన మనము తండ్రి వైపు తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళడమే బుద్ధి కలిగి ఉండడం. హల్లెలూయా. బుద్ధి వచ్చినప్పుడు యుల్ డూ ద రైట్ థింగ్స్. బుద్ధి లేనోడు ఏం చేస్తాడు? నోరు పారేసుకుంటాడు, వ్యర్థమైన మాటలు మాట్లాడతాడు, మూర్ఖపు మాటలు మాట్లాడతాడు, అవివేకపు మాటలు మాట్లాడతాడు. వాడు మాట్లాడిన మాటలలో పాయింట్ ఉండదు. వాడు మాట్లాడిన మాటల్లో బుద్ధి కనబడదు. బుద్ధిహీనులు వ్యర్థమైన మాటలు పలుకుతారు అంతే. బుద్ధి లేని వాడు సమస్తాన్ని, బుద్ధి లేని వాడట అన్ని మాటలు నమ్ముతాడంట. హల్లెలూయా. మూర్ఖత్వము కలిగి ఉంటారు, ఏది రైట్ కాదు అదే చేస్తూ ఉంటారు. రష్యాలో రాయబడింది, అయ్యో ఈ చెట్టుతో నేను వంట చేసుకున్నానే, ఈ చెట్టుతో చలి కాసుకున్నానే, ఇదే చెట్టుతో నేను ఒక దేవుణ్ణి చేసుకున్నానే, ఎంత గ్రుడ్డితనము అని రియలైజ్ అవ్వకపోవడము మూర్ఖత్వము, బుద్ధిహీనత, బుద్ధి లేకపోవడం. బుద్ధి కలిగి ఉండడం అంటే ఒక మొద్దుకు నేను నమస్కారం చేస్తానా, ఇది కాలిపోద్ది కదా. గుర్తుపెట్టుకోండి, ఏ ప్రతిమలోని దేవుడు ఉండడు, నశించే దేనిలోని దేవుడు ఉండడు. పౌలు మాట్లాడుతున్నాడు, నశించిపోయే జంతువులలో, ప్రతిమలలో ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆయన నివసింపుడు అని అంత క్లియర్ గా మాట్లాడుతున్నాడు. దేవుని మహిమను నిర్జీవమైపోయే
జంతువుల్లోని ప్రాణుల్లోని పెట్టడం ఎంత బుద్ధిహీనత, అవివేకం అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నోయింగ్ ద రియల్ గాడ్ is nothing but understanding. నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడమే బుద్ధి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుణ్ణి ఎలాగండి నువ్వు మెజర్ చేస్తావు? ఎలా తెలుసుకుంటావు దేవుణ్ణి? ఆయనకున్న లక్షణాలను బట్టి. హల్లెలూయా. హల్లెలూయా. శరీర సంబంధమైన కోర్కెలు కలిగిన వాడు దేవుడు కాడు. వివాహ వ్యవస్థ కలిగిన వాడు శరీర సంబంధే గాని పరమాత్ముడు కాడు. శాపగ్రస్తుడు దేవుడిగా ఎంచబడడు. హల్లెలూయా. హల్లెలూయా. పరిగణించబడడు, ఎన్నుకోబడడు దేవుడిగా. పరిశుద్ధత లేనివాడు, అపవిత్రమైన కామ వికారపు కార్యములు చేయువాడు, అబద్ధములను పలుకువాడు దేవుడుగా ఎంచబడడు. అబద్ధములకు జనకుడు సాతానని వాక్యంలో రాయబడింది. యు కుడ్ నాట్ సీ ఎనీ కైండ్ ఆఫ్ లై ఇన్ రియల్ గాడ్. నిజమైన దేవునిలో ఎటువంటి అబద్ధము మనకు కనపడదు. దేర్ ఇస్ నో డిసెప్షన్ ఇన్ ద రియల్ గాడ్. దేవుడని చెప్పబడే ఆయనలో డిసెప్షన్ ఉండదు. మోసపూరితంగా గెలిచే ఆలోచన ఇచ్చేవాడు దేవుడిగా ఎంచబడడు. ఇద్దరు పోటీలో ఉన్నప్పుడు మోసపిచ్చి గెలిపించడం, మోసపుచ్చి ఒకరి పక్షమున పక్షపాతి అయ్యి న్యాయాన్ని విడిచి అన్యాయంగా నడిచేవాడు దేవుడిగా ఎంచబడడు. అది నేను చెప్తున్న మాట కాదు. నువ్వే ఒప్పుకోవు. హల్లెలూయా. హల్లెలూయా. హమాసు హిజ్బుల్లాస్ ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు? న్యాయమైన పోరాటం చేయరాళ్ళు దొంగ దెబ్బతీస్తారు. మోసంతో వచ్చి ఎలుక కలుగులోంచి వచ్చి కొట్టేసి పారిపోయినట్టుగా, తినేసి పారిపోయినట్టుగా వాళ్ళు న్యాయమైన పోరాటం చేయరు. మోసపూరితమైన పోరాటము. అర్థమైందా? మోసపూరితమైన పోరాటము చేయించేవాడు దేవుడని ఎలా కనిపించుకుంటాడు? అబద్ధములను ఆడమని రెండర్థాలు వచ్చేటట్టుగా మాట్లాడేవాడు దేవుడు కాదు. యు షుడ్ నాట్ హ్యావ్ డబుల్ మైండ్ దట్ వాట్ బైబిల్ సేస్. వాక్యం ఏం చెప్తుంది? రెండు మనసులు నువ్వు కలిగి ఉండకూడదు. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడు అయ్యుండి ఎవరైనా దేవుడని పిలువబడితే రెండు మాటలు మాట్లాడ్డా. అవునంటే అవునంటాడు, కాదంటే కాదు. నీకు జ్ఞానం ఉన్నప్పుడు ఇవన్నీ గ్రహించుకుంటావు. హల్లెలూయా. హల్లెలూయా. భారము, మా బాధ, మా ఆవేదన, మా కన్నీళ్ళ ప్రార్థన బుద్ధి కలిగి ఉండే బిడ్డగా నువ్వు అవ్వాలన్న. అవిశ్వాసపు యుగ సంబంధపు దేవత యొక్క అవిశ్వాసులకు గుడ్డితనము తొలగించే కన్నీటి ప్రార్థనే మా ప్రార్థన. గుడితనం నుంచి విడుదల పొందుకోవడానికి భారము కలిగి చేసేదేమో ప్రార్థన. బుద్ధి. హల్లెలూయా. హల్లెలూయా. నీకు బుద్ధి కలిగినప్పుడు ఆ గుడ్డితనం నుంచి నువ్వు బయటకు వస్తావా, నిజాన్ని గ్రహిస్తావా. నాట్ thousands, millions of people are getting a wonderful understanding and running towards the real God.
వాళ్ళకి బుద్ధి వచ్చినప్పుడు వేలలో కాదు లక్షల్లో అనేక మంది ప్రపంచంలో అనేక దేశాల్లో ఆ నిజమైన దేవుని వైపు తిరిగి వాళ్ళ జీవితాల్ని సార్థకం చేసుకుంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. కదిపి చూడు, ఎందుకయ్యా నువ్వు ఆ మతంలోంచి ఈ మార్గంలోకి వచ్చావు? గుడ్డితనం నుంచి బయటకు వచ్చానయ్యా, వాస్తవాన్ని తెలుసుకున్నానయ్యా, దేవుడు అనేవాడు సత్యవంతుడై ఉంటాడని ఈ వాక్యాన్ని బట్టి నేను తెలుసుకున్నానయ్యా, ఈ దేవుని బట్టి నేను తెలుసుకున్నానయ్యా. పరిశుద్ధత కలిగిన వాడే నిజమైన దేవుడని ఇంతకాలం గ్రహించలేదు, ఇప్పుడు గ్రహించానయ్యా, నాకు బుద్ధి వచ్చిందయ్యా. దైవము కాని దానికి మృతతుల్యమైన వాటికి పూజించే నేను, వెంబడించే నేను శాశ్వతమైన నిత్య జీవం కలిగిన ఆయన గురించి నేను తెలుసుకున్నానయ్యా. బుద్ధి వచ్చిందయ్యా నాకు. గాడ్ హ్యాస్ ఓపెన్ మై ఐస్. నా యొక్క మనోనేత్రములను దేవుడు తెరిచాడు. హల్లెలూయా. నాట్ థౌజండ్స్ బట్ మిలియన్స్, వేలలో కాదు లక్షల్లో ప్రతి వ్యక్తిని నువ్వు కదిపి చూడు, సాక్ష్యం చెప్తాడు. ద వండర్ఫుల్ టెస్టిమనీ ఇస్ వాట్ దే హ్యావ్, వాట్ దే ఎక్స్పీరియన్స్డ్. ఎటువంటి అద్భుతమైన సత్యాలను వాళ్ళ జీవితంలో కనుగొన్నారో అనుభవపూర్వకంగా చెప్తున్నప్పుడు ఓ దేవుని ఆత్మ ఎంత సంతోషిస్తుందో. when I hear a testimony in the YouTubes, ఇంటర్నెట్ లో అనేకమైన మారిన వారి సాక్ష్యాలు వింటూ ఉంటుంటే, ఎట్లాగ దేవుణ్ణి అలా తెలుసుకున్నారో చెప్తూ ఉంటుంటే, ఓ నాలో ఆత్మ ఓ గొప్ప అభిషేకము, ఆనందము, సంతోషము, పరవశము కలగటం నేను చూస్తూ ఉంటాను. అప్పుడు అర్థమైంది, హోలీ స్పిరిట్ ఫీల్. ఓ ఎక్సైట్ అయిపోతూ ఉంటాడు ఆయన, ఆనందపడిపోతూ ఉంటాడు, సంతోషపడిపోతూ ఉంటాడు. నాతో మాట్లాడాడు, టెర్రరిస్ట్ మాట్లాడుతున్నాడా, మనుషుల ప్రాణాలు తీసేసి క్రైస్తవులను అసహించుకునే ఒక వ్యక్తి నాతో మాట్లాడాడు. నాతో నిజమైన దేవుడు నాతో మాట్లాడాడు, యేసయ్య నాతో మాట్లాడాడని సాక్ష్యం చెప్తున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు అండర్స్టాండింగ్. బుద్ధి అంటే ఏంటంటే అర్థం, సరి దాని మీద అవగాహన కలిగి ఉంటాం, అర్థమవడం, ఏది నిజమో అర్థమవడం. వ్యభిచారపు ఆత్మ కలిగిన వాళ్ళు శరీర సంబంధులే గాని దేవుడిగా ఎంచబడడు. ఎవరన్నా ఒప్పుకుంటారు. కాస్తంత బుర్రకాయ ఉన్న ప్రతివాడు, ఇంగితం ఉన్న ప్రతివాడు ఒప్పుకునేది. ఎదురు పెళ్ళాలను పెట్టుకుంటే ప్రభుత్వం ఏమంటుంది, అది జైలు శిక్ష తీసుకెళ్ళడానికి, అది శిక్షకు కారణమని దేవుడు అనేవాడు మొదట ఇతరులకు ఏం కలిగి ఉండాలి, మాదిరి కలిగినోడే దేవుడు. దేవునికి ఒక నీతి, మనుషులకు ఒక నీతి ఏమో ఉండదు. దేవుని వాక్యం సెలవు ఇట్లా అందరికీ మాదిరిగా ఉంటాడు దేవుడు. మోసం ఉండదు, అబద్ధం ఉండదు, మోహం అసలే ఉండదు. చెప్పుకోవడానికి, వినడానికి జిగుప్సాకరమైన, అసహ్యకరమైన విషయాలు దేవుడు చేసాడని చెప్పబడదు. హల్లెలూయా. మానవులుగా మనమే ఒప్పుకోం. హల్లెలూయా.
ద స్పిరిట్ ఆఫ్ హోమోస్, ద స్పిరిట్ ఆఫ్ లెస్బియన్స్. ప్రకృతికి, స్వాభావిక ధర్మానికి విరుద్ధంగా స్త్రీలు పురుషులకు స్వలింగ సంపర్కం అట. అది వినటానికి అసహ్యంగా ఉంటది. హౌ కెడ్ యూ సే దట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఇస్ ఎ గాడ్? అటువంటి జుగుప్సాకరమైన పద్ధతులు కలిగిన వాళ్ళని మనం దేవుడిగా ఎలాగా ఊహించుకోగలుగుతాము? ఇప్పుడు అనేక మంది ఆ గుడ్డితనంలోంచి బయటకు వచ్చి నిజాన్ని తెలుసుకుంటున్నారు. ఎంత భయంకరమైన ఉచ్చులో నేను ఉన్నాను ఇంతకాలము ఆ గుడ్డితనంలో అని తెలుసుకొని వాళ్ళు బయటకు వస్తున్నారు. హల్లెలూయా. వేల మంది కాదు, లక్షలలో యేసు ప్రభు నిజమైన దేవుడని అంగీకరిస్తున్నారు. ఎలాగా అంగీకరిస్తున్నారు? ఎవడో చెప్తే అంగీకరించట్లేదు. అర్థం చేసుకున్నారు. ఇది రైటే, ఇది రైట్ కదా, ఇందులో ఎటువంటి అపవిత్రత లేదు కదా, దేవుడు అనేవాడు పరిశుద్ధంగా ఉండాలి కదా, అతని చూపులో గాని, మాటలో గాని, తలంపులో గాని పరిశుద్ధత, పవిత్రత ఉండాలి కదా అని తెలుసుకొని ఆ గుడ్డితనం నుంచి బయటకు వస్తున్నారు. దేవుడు అనేవాడు అబద్ధం ఆడడు కదా, అబద్ధం ఆడేవాడిని దేవుడని మనం ఎలా పిలుస్తాము? ఆయనకున్న పేరేంటో తెలుసా? ద వండర్ఫుల్ నేమ్, సత్యవంతుడు. ఆయన ఏమన్నాడు? ఐఎమ్ ద ట్రూత్. హల్లెలూయా. నేనే సత్యవంతుడు అని పేరెట్టుకుంటే సరిపోదా? క్రియలలో, లక్షణాల్లో కనబడాలా? సత్యమూర్తి అని పెట్టుకుంటాడు, లేకపోతే సత్యం అని పెట్టుకుంటాడు. నోరిప్పితే అబద్ధాలే. హల్లెలూయా. మనుషులు గ్రహిస్తున్నారు. వ్యభిచారం చేసేవాడిని దేవుడిగా, ఒక ఆమె లేకపోతే ఒక ఆయన తన భార్య వ్యభిచారి అయ్యి ఉంటే, తన భర్త వ్యభిచారిగా ఉంటే ఒప్పుకోదు. మరి దేవుడనేవాడు వ్యభిచారపు ఆత్మ కలిగి ఉండడానికి, శరీర సంబంధంలాగా శరీర వాంఛలు కలిగి ఉండేవాడు దేవుడిగా ఉండడు అనే గ్రహింపులోనికి మనుషులు వస్తున్నారు. హల్లెలూయా. అనుభవ పూర్వకంగా, జ్ఞానయుక్తంగా తెలుసుకుంటున్నారు. హల్లెలూయా. వాక్యంలో ఉంది, బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును. హల్లెలూయా. కాబట్టి దేవునికి ఉండే లక్షణాలు: పవిత్రుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఎటువంటి అన్యాయం ఉండదు ఆయనలో. పక్షపాతి కాదు, ఒకరి తరపున మాట్లాడి ఇంకోటి తరపు న్యాయం వైపు మాట్లాడే దేవుడు. న్యాయవంతుడు, నీతిమంతుడు, సత్యవంతుడు, పరిశుద్ధుడు. హల్లెలూయా. ఈ రోజునైనా మాటలు వింటున్న నీవు నిజాన్ని గ్రహించుకొని నిజమైన దేవుడిని తెలుసుకుందువుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.